నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఎమ్మెల్సీ కవిత సొంత కూతురునే కేసీఆర్ ఖచ్చితంగా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం. అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎంతటి వారైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని గతంలో ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు కవిత పైన ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందో డిస్కస్ చేద్దాం. విజయ్ గారు నమస్తే. రాజేష్ గారు, ఏంటి సార్, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితను ఇవాళ ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని సస్పెండ్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే కేవలం హరీష్ రావు, కేటీఆర్ అయినా, లేకుంటే ఆమె కూడా తన మీద కుట్ర జరుగుతుందని చెప్తోంది. ఎట్లా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? ఏంటి? దాదాపుగా గడిచిన 5 మాసాలుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కవిత గారి యొక్క పరిణామాలు మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాము, పరిశీలిస్తా ఉన్నాము. కేసీఆర్ గారు సమయం ఇచ్చారు, వారికి ఏమైనా మార్పు జరుగుతుందేమో అని చెప్పేసి. ఆయనను కవిత గారి లోపల మార్పు రాలేదు. గతంలో రజతోత్సవ సమావేశాల తర్వాత కవిత గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాతనే వారు రాసిన లేఖ బయటికి రావడం, వారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రకంగా మాట్లాడారో చూసాం మనం. తర్వాత నిన్న మళ్ళీ అమెరికాకు వెళ్ళి నిన్న వచ్చింది వారు, కవిత గారు వచ్చారు. వచ్చిన తర్వాత సేమ్ అప్పుడు ఎట్లయితే మొదటగా మేలో అమెరికా వెళ్ళిన తర్వాత ఏ రకంగా అయితే జరిగిందో, మళ్ళీ ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత ఈ రకంగా జరగడం, ఇది ఒక కాన్స్పిరసీగా మేము భావించాల్సి వస్తుంది. అంటే కాన్స్పిరసీ కాదు, కాన్స్పిరసీ కవిత మీద జరుగుతుందా, కవిత మీద బీఆర్ఎస్ పార్టీ కాన్స్పిరసీగా చూడాలా? కవిత గారు ఎక్కడో ప్రలోభాలకు గురైనట్టు, ఎవరి ఒత్తిళ్లకు తల ఉంచినట్టు అనిపిస్తా ఉంది, అనుమానాలు కలుగుతా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే మాట, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరూ ఢిల్లీలో ఏఐసిసిలో క్లియరెన్స్ కోసం దాదాపుగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. కవిత గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రైవేట్ గా మాట్లాడుతున్నటువంటి సంభాషణలో కొద్దిలో మిస్ అయింది. ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే కవిత గారు మంత్రిగా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మేము వింటా ఉన్నాం. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, వింటా ఉన్నాం. సో ఈ పర్యావసనాల అనుగుణంగానే కవిత గారు ఈ రకంగా వారు మాట్లాడము. గతంలో కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి వారి నాయకత్వము, వారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ కేటీఆర్ గారు కొన్ని లక్షల మంది కార్యకర్తలు వారిని ఈరోజు ప్రతిరోజు ఫాలో అవుతారు, వారి యొక్క ఆదేశాలని అమలు చేసేటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నది. వాళ్ళ పార్టీ మొత్తం వారి మీద ఉన్నది. వారిని ఆ రకంగా మాట్లాడము. నిన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత మా పార్టీ ట్రబుల్ షూట్ అయినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని, 25 సంవత్సరాలుగా తన నీడలాగా ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు గారు, వారిని కూడా ఆ రకంగా వారు మాట్లాడడం అనేది పార్టీకి చాలా ఇది మాయాన్ని మచ్చగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వారు కేసీఆర్ గారు కవిత గారి పట్ల తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ మొత్తం కూడా స్వాగతిస్తా ఉంది, సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పార్టీ గతంలో కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వారు గతంలో ఉద్యమంలో అన్నారు, అదేవిధంగా వేరే సందర్భాల్లో కూడా అన్నారు. వారు అని ఏమన్నారు, ఎవరైనా ఒకవేళ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరిని ఎంత స్థాయినైనా ఉపేక్షించేయలేదు, అది కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా ఎవరినైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి, తీసి పక్కన వాడేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఎందుకంటే ఇవాళ 60 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ అండి మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ కోట్ల మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని ఫాలో అవుతా ఉన్నారు. అదేవిధంగా కోట్లాది మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అభిమానించేవారు ఉన్నారు. కోట్లాది మంది యొక్క ప్రజల అభీష్టం మేరకు, వారి మనోభావాల మేరకు ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆ ప్రయత్నమే ఆ రకంగానే ముందుకెళ్లారు. కాబట్టి ఇక్కడ కవిత గారి విషయంలో ఆమె ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఎక్కడ కూడా ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వట్ల. ఆయన కాళేశ్వరం దాంట్లో కూడా వ్యవహారంలో కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు,
కేసీఆర్ గారు అని చెప్తుంది. మరోవైపు మొత్తం అంతా చేసింది హరీష్ రావు గారు, సంతోష్ గారు అంటున్నారు. మరోవైపు గతంలో అమెరికా పోయి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసినటువంటి వ్యాఖ్యలు. నాకు అర్థమైంది. నేనేమంటున్నానంటే ఒకవేళ కేసీఆర్ గారి మీద ఆ రకంగా వచ్చినప్పుడు వాస్తవానికి తెలంగాణని సాధించి ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ ఉంది అంటే దానికి కారణము కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇంతమందికి పదవులు వచ్చినాయంటే దానికి కేసీఆర్ గారు. కాబట్టి అలా తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా 10 సంవత్సరాల పాలనలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఈరోజు సిబిఐ విచారణని రకరకాలుగా విష ప్రచారం చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విషం చిమ్ముతా ఉంటే వాటిని కౌంటర్ చేయాల్సినటువంటి కవిత గారు రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి ప్రకటనలు, ఎందుకంటే మా పార్టీ గతంలో బీసీ బిల్లుకు సంబంధించింది, ఆర్డినెన్స్ సంబంధించింది మా పార్టీ ఒపీనియన్ కి విరుద్ధంగా కవిత గారు సంబరాలు చేసుకోవడము, ఇవన్నీ చూస్తా ఉంటే సంథింగ్ ఎక్కడో కాన్స్పిరసీ జరుగుతా ఉన్నట్టు అర్థమైతా ఉంది. ఒకటి కాదు విజయ్ గారు, ఇక్కడ ప్రధానంగా ఆమె కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ గారి మీద వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బంద్ కాల్ ఫర్ ఇవ్వలేదు కదా ఎందుకు అని ఆమె కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? కేసీఆర్ గారికి న్యాయస్థానాల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నది, ధర్మం పట్ల న్యాయం పట్ల గౌరవం ఉన్నది. కాబట్టి న్యాయస్థానాలలో కేసీఆర్ గారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. తెలంగాణ కోసం తన చావునే నోట్లో పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారండి. ఈ చిన్న చిన్న కుట్ర రాజకీయాలకు, క్షుద్ర రాజకీయాలకు భయపడతారండి కేసీఆర్ గారు? భయపడేటువంటి పరిస్థితి ఉందండి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఎవరికి ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నీకు సిబిఐ కాదండి, ప్రపంచంలో ఏదైనా విచారణ సంస్థలు ఉంటే కూడా వాటితో కూడా విచారించుకోమనండి. ఎవ్వరు ఏమి చేయలేరు. కేసీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారు కడిగిన ముత్యమే కాదు విజయ్ గారు, కేసీఆర్ గారు కడిగిన ముత్యమే. మరి హరీష్ గారు, సంతోష్ గారు కూడా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారా? ఆ మాట మీరు మీ పార్టీ నుంచి చెప్పదలుచుకుంటారా? సైనికులు అంటే వాళ్ళంతా కేసీఆర్ గారు బయటకు వస్తే వాళ్ళందరూ బయటకు వచ్చినట్టే. తప్పు చేయలేదు, పార్టీ తప్పు చేయలేదు. వారు రాత్రింబవలు తెచ్చుకున్న తెలంగాణని ఈగల పాలు చేయొద్దని చెప్పేసి, ఈనల పాలు చేయొద్దని చెప్పేసి ఆ రోజు రాత్రింబవలు హరీష్ రావు గారు ఈ రోజు మధ్యాహ్నం రివ్యూ మొదలు పెడితే రోజు మారేది తప్ప రివ్యూ ఆగలేదండి. అంత కష్టపడి ఆ ప్రాజెక్ట్ నిర్మించారండి. వాళ్ళ అంత కష్టపడి కట్టిన ప్రాజెక్ట్ ని వాళ్ళ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చెందడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళని దోచుకెళ్లడం కోసం ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు కుటుంబంలోనే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి మెడల్ వంచుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఎన్ని కుతంత్రాలు కుట్ర రాజకీయాలు చేసినా భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. కానీ విజయ్ గారు ఇక్కడ ప్రధానంగా కవిత గారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ చేసినటువంటి స్టేట్మెంట్స్ అని మీరు అంటున్నారు, కాన్స్పిరసీ అంటున్నారు. మీ దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద అంటానికి? అంటే అర్థమైతా ఉంది కదా, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేసి కుటుంబంలో ఉన్న చెల్లెల్ని దూరంగా వేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ వాళ్ళ శిష్యుడు అదే రాష్ట్రం పేరుకు మాత్రమే తెలంగాణ, అది పరిపాలన అంతా పక్క రాష్ట్రం అమరావతి జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి జరుగుతుంది కదా. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, పొయ్యావుల కేశవ్ కావచ్చు, రకరకాల వ్యక్తులు కదా, వాళ్ళే కదా నడుపుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారి పేరుకే అయినా అంతే అండి. ఇంకొకటి మాట్లాడుతున్నారండి, ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఈ దేశంలో ఓటు చోరీ చేస్తుంది ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ. ఈ దేశంలో సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లాంటి సంస్థలని, కేంద్ర దర్యాప్తు సంస్థలని ఇప్పుడు ఈరోజు ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతోందని చెప్పి మాట్లాడే రాహుల్ గాంధీ గారు, మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏమో సిబిఐ అది జేబు సంస్థ బీజేపీ వాళ్ళకు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రము అది సక్రమైన సంస్థ అవుతుంది. ఏంటండి అది? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నాడా, లేకుంటే మోడీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తున్నా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీ
కాదు విజయ్ గారు, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం బయటకు వచ్చే అవకాశం లేదా? కాదు విజయ్ గారు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి చీకటి ఒప్పందం బయటకు వచ్చే అవకాశం లేదంటారా? మీరు కాదంటారా? ఇప్పుడు చీకటి ఒప్పందంలో భాగమే కదా ఇలా రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదే రోజు మొన్న 1వ తారీఖు రోజు ఎక్కడ మన దీంట్లో కేరళలో మాట్లాడొచ్చుండు. ఈ రోజు సిబిఐ ఈడీ ఇవన్నీ జేబు సమస్యలైనాయి. మోడీ చెప్పిండు ఆ నుంచి ఫ్లైట్ దిగి చక్కగా అసెంబ్లీకి పోయి ఆయన ఏం మాట్లాడు సిబిఐకి విచారించుడు. అంటే ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టు ఇది అర్థం కాదా? మనకు జరుగుతున్న పరిణామాలు అర్థం కావాలండి. రాజేష్ గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు. మీరు కూడా వారిని గతంలో పిసిసి అధ్యక్షుల దగ్గర నుంచి చూశారు. వారి యొక్క నేపథ్యం తెలియదా? వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి నేపథ్యం ఏంది, వారి వ్యవహార శైలి అందరూ తెలుసు కదండి. సరే కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఆ విధంగా ఉంది. కానీ కవిత గారి మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ పార్టీకి ఇవాళ భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం లేదంటారా? సార్ రాజేష్ గారు, ఇది ఒక 25 సంవత్సరాల చరిత్ర గల ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ ఇంకోటి, ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలు. ప్రతి రాష్ట్రంలో చూసుకోండి, మీరు కర్ణాటకలో చూసుకోండి, చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, బీహార్ లో చూసుకోండి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, మహారాష్ట్ర చూసుకోండి, ఎక్కడికి వెళ్ళినా ప్రాంతీయ పార్టీలు పెట్టిన తర్వాత చీలికలు వచ్చినాయి, కుతంత్రాలతో జరిగినాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు చీలిక రాలేదు, బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభాలు రాలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇది రేవంత్ రెడ్డి యొక్క క్షుద్ర రాజకీయాల కుట్రలో భాగమే ఈ పరిణామం అని మేము బలంగా నమ్ముతున్నాం. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి, నష్టం లేదంటే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదా? మీ ఓట్లు చీలిపోయే అవకాశం లేదా? అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంత ఉండిందండి. ఎవరున్నారండి వారంట? ఏం మాట్లాడుతున్నారు రాజేష్ గారు మీరు? ఇది చరిత్ర గల త్యాగాల పార్టీ అండి ఈ పార్టీ. అట్లా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళరండి. అట్లా కవిత త్యాగం లేదా? త్యాగాల పార్టీ త్యాగంలో కవిత త్యాగం లేదా? కాదు విజయ్ గారు, ఆ త్యాగాల పార్టీ త్యాగంలో కవిత త్యాగం లేదా? చూడండి, కవిత గారికి పార్టీ అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చిందండి. కవిత గారికి ఏం తక్కువ చేసిందండి? కవిత గారు సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీ వెనక ఉండకూడదు ఎవరున్నారండి? ఇదే హరీష్ రావు గారు, ఇదే కేటీఆర్ గారు కదా ఉండేది కవిత గారు వెనక. ఎవరున్నారండి? ఇదంతా కూడా ఒక ట్రాప్ లో ట్రాష్ జరుగుతా ఉంది కాబట్టి దీన్ని పెద్ద పట్టించుకోవాల్సి వస్తుంది. కానీ విజయ్ గారు ఇప్పటిదాకా మీ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టట్లా. విజయ్ గారు, మీ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టట్లా. మీ గులాబీ బాస్ నిర్ణయమే ఫైనల్. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా గులాబీ బాస్ నిర్ణయమే ఫైనల్, దీనికి ఎవరు కాదనేది లేదు. కాకపోతే ఇప్పటిదాకా ఇన్ని పరిణామాలు జరిగి సస్పెన్షన్ దాకా దారితీసినటువంటి నేపథ్యంలో కనీసం ఇప్పటిదాకా ఆమెను కూర్చోబెట్టి ప్రాబ్లం ఎక్కడుంది అని చర్చించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మీ పార్టీలో? అసలు ఆమెకి నాకు పలానా సమస్యలు చెప్పాలి కదండి. ఎట్లా తెలుస్తుంది ఆమె సమస్యలు ఏంది? ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు మీరు ఉన్నారు రాజేష్ గారు, స్టూడియోలో ఉన్నారు, నీకు పలానా సమస్య ఉందని మీరు చెప్తేనే కదా మీ యాజమాన్యానికి తెలిసేది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుందండి? నీకు పలానా సమస్య ఉందని మీ తల్లిదండ్రులు చెప్తేనే కదండి తెలిసేది. ఇప్పుడు ఎలా తెలుస్తుందండి? కాబట్టి వారికి ఏం సమస్యలు ఉన్నాయో మరి ఏం తెలియదు, మనకైతే తెలియదు. వారు ఎప్పుడు పార్టీ దృష్టికి సమస్యలను తీసుకొచ్చినట్టు మాకైతే తెలియదు. కాబట్టి దీన్ని అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు మేమందరం ఏకీభవిస్తున్నాం, సమర్థిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ లైన్ గులాబీ బాస్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మాకు వచ్చే నష్టమేమీ లేదంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా కవిత ఇప్పుడు ఒంటరి పోరాటం చేసి సపరేట్గా కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయా లేవా? మరి ఆమె మీద కుట్ర జరిగిందా, బీఆర్ఎస్ పార్టీ మీదనే కవిత కుట్ర చేసిందా? ఎవరి కుట్ర? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.